రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి వామపక్ష పార్టీలు అన్ని ట్రేడ్ యూనియన్లు అందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పెంచినటువంటి డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను తగ్గించాలని ఈరోజు అన్ని నియోజకవర్గ మండల కేంద్రాల్లో ఇవాళ రాష్ట్ర రూపంలో నిరసన కార్యక్రమాలు ఇవాళ చేపట్టడం జరిగింది. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాల్లో 65 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ని దాదాపు 117 రూపాయలకి కేవలం 12 సంవత్సరాల్లో తీసుకుపోయినటువంటి ఘనత ఈ మోదీకే దక్కుతుంది. అదేవిధంగా డీజిల్ 50 రూపాయలు ఉన్నటువంటి డీజిల్ ని ఇవాళ 100 రూపాయలు చేర్చినటువంటి ఘనత కూడా ఇవాళ నరేంద్ర మోదీకే దక్కుతుంది. ఈ దేశంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను విపరీతంగా ఇవాళ పెంచుతూ ఉన్నాడు. పెట్రోల్ డీజిల్ ధరలను ఇప్పటికే మరి 4 సార్లు మరి పెంచడం జరిగింది. ఏమన్నా చెప్తే ఇరాన్ ప్రాంతంలో యుద్ధం ఉంది కదా, మరి గల్ఫ్ దేశాల్లో యుద్ధం వల్ల మేము పెంచుతున్నాం అని చెప్తున్నాం. సిగ్గుందా ఈ ప్రధానమంత్రికి అని అడుగుతా ఉన్నా, మీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. ఇరాన్ కానివ్వండి, రష్యా కానివ్వండి, అత్యంత చౌకగా మీకందరికీ కూడా ఆయిల్ పంపిస్తామని చెప్తే అమెరికా ట్రంప్ భయపడి ఇవాళ ఇరాన్ యొక్క ఆయిల్ ని, రష్యా యొక్క ఆయిల్ ని కొనుగోలు చేయకుండా మరి ఇవాళ ఒప్పందం చేసుకున్న మోదీ ఈ రోజు నీకు సిగ్గుందా అంటున్నా. ఈ రోజు అమెరికాతో చేసుకున్నటువంటి ట్రేడ్ డీల్ వల్ల ఈ రోజు మనకి రష్యా నుండి వచ్చేటువంటి ఆయిల్ ఆగిపోవడం వల్ల ఈ రోజు మనకి గణనీయంగా ఆయిల్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. దీన్ని తక్షణం అమెరికాతో చేసుకున్నటువంటి ట్రేడ్ డీల్ను తక్షణం ఉపసంహరించాలని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అదే విధంగా 450 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్, 450 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ 1000 రూపాయలకు పైగా ఇవాళ నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేశాడు. ఏమన్నామయ్యా, నగదు బదిలీ అనే దానికి పేరు పెట్టాడు. మీ అకౌంట్ లోకి తిరిగి ఎరికేస్తారని చెప్పేసి 450 రూపాయలకు మనకి ఇచ్చి సబ్సిడీ ప్రభుత్వమే వేస్తుంటే మీ అకౌంట్ లోకి నేనే ఎన్నికేస్తానని చెప్పేసి కేవలం 50 రూపాయలు వెనక్కిచ్చి మొత్తం అంతా కూడా వినియోగదారుల మీద తీవ్రమైనటువంటి భారాన్ని మోపడం జరిగింది. ఇక కమర్షియల్ సిలిండర్ ధర వాళ్ళు చెప్పుకోవడానికి లేదు. ఇవాళ చిన్న చిన్న హోటల్ నడుపుకునే వాళ్ళు, చిన్న చిన్న వెహికల్స్ లో ఇవాళ గ్యాస్ పెట్టుకొని ఏదైనా వెహికల్ నడుపుకునే వాళ్ళు తీవ్రమైనటువంటి వాళ్ళ ఇబ్బందులకు పడతా ఉన్నారు. మరి 3000 రూపాయల పైగా ఈ రోజు కమర్షియల్ సిలిండర్ యొక్క ధరని ఇవాళ పెంచి నరేంద్ర మోదీ పేదవాళ్ళ పంటను కొడుతూ ఉన్నాడు. మరి మేము ఈ రోజు చెప్తా ఉన్నాం, మరి అదాని అంబానీకి అయితే తక్కువ ధరకి నువ్వు మరి కూరాయిలు ఇప్పిస్తా ఉన్నావు. పేద ప్రజలకు సంబంధించి మరి వినియోగదారులకు సంబంధించి ఎక్కడైనా నీవు తక్కువ ధరకు ఇవాళ ఆయిల్ ఇచ్చావా అని అడుగుతా ఉన్నాం, గ్యాస్ ఇచ్చావా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ మరి పశ్చిమాసియాలో ఉన్నటువంటి యుద్ధాన్ని మరి పూర్తిగా చూపి ఈ దేశంలో మరి మీరంతా కూడా ధరలు పెంచుతామంటే ఈ రోజు ట్రేడ్ యూనియన్లు కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, వామపక్ష పార్టీలు కానీ ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. మరి తక్షణం నరేంద్ర మోడీ పెంచినటువంటి ఈ ధరలన్నీ కూడా తగ్గించాలని ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. తగ్గించాలి.